అంటే ఏ రాజ్యాంగంలో రాసి ఉంటుందని మిమ్మల్ని అడుగుతున్నాం. మీకు రిజర్వేషన్ కల్పించడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ జనాభా దామాష ప్రకారం కల్పించండి అంటున్నాం. కనీసం ఎలాంటి కూటమి కానీ, ఎలాంటి గతంలో చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ నిద్రపోతున్నాయని అడుగుతున్నాం. 2019 నుండి 2024 వరకు అధికారాన్ని వినియోగించుకొని దుర్వినియోగం చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టిన గతే మీ పార్టీ కూడా కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరిస్తున్నాం. బీసీలు ఏ వైపు ఉంటే ఆ వైపే అధికారం వస్తుంది. ఏ పార్టీకైనా అధికారం చేజెక్కించుకొని బీసీలను మోసం చేస్తూ 75 సంవత్సరాలుగా బీసీలను మోసం చేస్తూ వస్తున్నారు. మరి ఇంకా ఎంతకాలం చేస్తారో? ఉద్యోగాల్లో లేదు రిజర్వేషన్, ఉపాధిలో లేదు, విద్యలో లేదు. మరి బీసీలు అభివృద్ధి చెందాలని ఎట్లా చెందారు? స్టేజ్ మీదకి వచ్చి ఎలక్షన్లు 2-3 నెలలు ఉండగా మీరు వచ్చి కాకెమ్మ కథలు చెప్పి భుజాల మీద చేయి వేసి బీసీలో కిరీటం పెడతాం, బీసీ భవన్ చేసామంటారు. బీసీ భవన్ వల్ల ఎవరికి లాభం? ప్రభుత్వానికి లాభం. ఆడ ఏదైనా ఫంక్షన్లు చేస్తే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి తప్ప బీసీలకు పెరిగేది ఏం లేదు. బీసీలకు కావాల్సింది కుల గణన, రిజర్వేషన్లు, ఉపాధి, ఉద్యోగాలు కావాలి తప్ప మీలాంటి బీసీ భవన్లు లేదంటే కనుక ఏదో కార్పొరేషన్లు చేసుకోవడం వల్ల లాభం లేదు. గతంలో 56 కార్పొరేషన్లు చేశారు. ఏం చేశారు? ₹1 నిధులు వదలకుండా బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వం బీసీల సబ్సిడీ లోన్లు కూడా లేకుండా చేశారు, నిధులు మంజూరు చేయకుండా చేశారు. అలాంటి బీసీలను అనగదొక్కే ప్రభుత్వాలు రాజకీయంగా బీసీలను అనగదొక్కుతూ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ చేశారు. దేశవ్యాప్తంగా 5% ఉన్నటువంటి మీ రాజకీయ కుట్రతో అగ్ర కులాలకు 10% రిజర్వేషన్ కల్పించడం దుర్మార్గమైన చర్య. ఎవరు చెప్పారు మీరు 5%, 10% రిజర్వేషన్ కల్పించాలని? అలాంటప్పుడు మేము 56% ఉన్నటువంటి బీసీలము మాకు ఎంత శాతం ఇవ్వాలి? 50% రిజర్వేషన్ కల్పించాలి. మరి మీరు కల్పిస్తున్నారా? 75 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాం. బీసీ సోదరులారా, ఇప్పటికైనా మీరు మేల్కోకపోతే గతంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవని బుక్లో రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి బీసీలందరూ ఏకదాటి పైకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని అనగదొక్కాల్సిన అవసరం వచ్చింది. లేదా మేమెంతో మాకంతా రిజర్వేషన్ కల్పిస్తారా? జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తారా? ఈడబ్ల్యూఎస్ రద్దు చేస్తారా అనేది మా ప్రధానమైన డిమాండ్. ఇదే విధంగా మీరు కొనసాగితే ప్రతి జిల్లాలో కలెక్టర్ని ముట్టడించి ప్రభుత్వాన్ని పట్టురపు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.